ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటనలో ఒక ప్రయాణికుడు మృతి చెందగా రైల్వేకు భారీ నష్టం ఏర్పడింది. ప్రయాణికుల అప్రమత్తత, లోకో పైలట్, టికెట్ కలెక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు భారీ ప్రాణ నష్టం నుండి బయటపడ్డారు. అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ట్రైన్ సిబ్బంది అప్రమత్తతో ఎలమంచిలి రైల్వే స్టేషన్లో ట్రైన్ నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వారి గమ్యస్థానాలకి పంపించే దిశగా ప్రయత్నం చేశారు. ఈ దుర్ఘటనపై మరింత సమాచారం మా విశాఖ కరెస్పాండెంట్ నందకుమార్ ఎలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి అందిస్తారు. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ప్రస్తుతానికి మనం అయితే ఎలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపాన్ని కూడా చాలా క్లియర్ గా చూపిస్తున్నాడు. ఏదైతే తగ్గిన ఆ రెండు బోగీల్ని కూడా చాలా క్లియర్ గా రాజేశ్వర ఎక్స్ప్లెయిన్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. ముఖ్యంగా దాదాపుగా తెల్లవారుజామున 12:45 నుండి 1 గంట లోపల జరిగినట్టుగా ప్రాథమికంగా రైల్వే అధికారులు అయితే దీన్ని గుర్తించారు. ఇప్పటికే ఇవన్నీ కూడా ప్రస్తుతానికి సంఘటనా స్థలానికి చేరుకున్నది. వీటన్నిటినీ కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం కూడా చేశారు. మనం చూసుకోవచ్చు ఎర్నాకుళానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఘటన జరిగినదో దాదాపుగా ఈ రెండు పూర్తిగా గాలి తగ్గిపోయిన అలాగే ఈ రైల్వే శాఖకి సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ టీం కూడా ప్రస్తుతానికి కూడా పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి రైల్వే అధికారులు అయితే ఈ రెండు బోగీల్ని ఇక్కడి నుంచి, ఎందుకంటే ఇది మెయిన్ ట్రాక్ మీద ఉన్న లైన్ కాబట్టి వీటిని ఇక్కడ నుంచి పూర్తిగా తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం చూడొచ్చు రైల్వేకి సంబంధించి జిఆర్పి అలాగే ఆర్పిఎఫ్ పోలీసులు అలాగే టెక్నికల్ టీం అంతా కూడా ఉన్నారు. ఒక్కసారిగా రాత్రి 12:45 నుంచి 1 గంట లోపల జరిగిన ఈ యొక్క ఘటన నేపథ్యంలో ఈ రెండు బోగీల్లో సుమారుగా 150 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టుగా రైల్వే శాఖ అధికారులు తెలియజేశారు. అయితే ఒక్కళ్ళు ఇందులోని మృతి చెందినట్టుగా రాజేష్ కూడా ఎక్స్క్లూజివ్ గా క్లియర్ గా కూడా చెప్పింది. వాళ్ళు ఇందులో చనిపోయారు. అది కూడా 70 సంవత్సరాల వయసున్న ఒక వృద్ధుడు చనిపోయినట్టుగా ప్రాథమికంగా అతని యొక్క మృతదేహాన్ని కూడా తీసి ఎలమంచిలి గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించే ప్రయత్నం కూడా చేశారు. ఓవరాల్ గా మనం చూడొచ్చు పోలీస్ టీమ్ కి సంబంధించిన వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఇక్కడ అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఏ విధంగా అసలు ఇది జరిగింది అన్న దానిపైన ఆరాధించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే తీసుకోవచ్చు ఓవరాల్ గా ఇక్కడ ఇందులోని ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళందరినీ కూడా రైల్వేకి సంబంధించిన ప్రొఫెషనల్ వింగ్ ప్రత్యేక ప్రైవేటు బస్సులు పెట్టి వాటన్నిటినీ కూడా వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఇది అర్ధరాత్రి సమయంలో జరగడం, ప్రయాణికులందరూ ఎలా ఒకసారిగా ఈ ట్రైన్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేసుకోవడం అక్కడలో ఈ ట్రైన్ జరగడం వలన వీటైతే అధికారులందరూ కూడా ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. వెంటనే మొక్కపల్లి అలాగే ఏదైతే ఎలమంచిలికి సంబంధించిన ఏవైతే ఫైర్ ఎస్టిమేషన్ కూడా ఇమీడియట్ గా అక్కడికి చేరుకొని వీటన్నిటి కూడా అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి అయితే దీంట్లో ఆస్తి నష్టంలో ఎక్కువగా ఉన్నారు కానీ ప్రాణ నష్టం ఒకే ఒక్క అతను అది కూడా బయటికి రాలేని సమయంలో ఉన్న నేపథ్యంలోనే ఆస్తి కూడా మృతి చెందినట్టుగా మనకి తెలుస్తాం. ఇదే నేపథ్యంలో తీసుకుంటే ఓవరాల్ గా వీడియో చూస్తాను కూడా క్లియర్ గా చూపిస్తున్నారు. తగ్గిపోయిన ట్రైన్ B14 చాలా క్లియర్ గా ఇట్లా దాదాపు 5 స్టేట్ ని వెళ్ళే ఈ అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యి దీన్ని ఒక్కసారిగా అంతా కూడా ప్రయాణికులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి అవ్వడం కూడా మీరు చూడొచ్చు విజువల్స్ రూపాన. ఏదైతే ట్రైన్ ఉన్నదో కానీ బూడిదైపోయిన ట్రైన్ కూడా అధికారులు ఇక్కడ నుంచి బయటకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీన్ని కూడా ఎందుకంటే మెయిన్ లైన్ మీద ఉన్న ట్రైన్ అవ్వడం ఇమీడియట్ గా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారి గమనిస్తారు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. వాళ్ళకి అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించి వారి గమ్యస్థానాలకు వెళ్లే దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇదే చూసుకోవచ్చు ఓవరాల్ గా ఇప్పుడు జరిగిన ఈ యొక్క ఘటన నేపథ్యంలో ప్రయాణికుల్లో ఒక రకమైన తీవ్ర అనిశ్చిత ఉన్నప్పటికీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యంగా ఏదైతే అనకాపల్లికి సంబంధించిన జిల్లా ఎస్పీగా ఉన్న తుహిన్ సిన్హా అలాగే కలెక్టర్ ఎవరైతే విజయకృష్ణన్ వీళ్ళందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆ
ప్రయాణికులతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు వెళ్లే దిశగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రైల్వే బోర్డుకి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ టీం ఏదైతే ఉన్నదో ఆ ఎఫ్ఎస్ఎల్ టీం ప్రస్తుతానికి ఈ యొక్క రైల్వే స్టేషన్ దగ్గర చేరుకొని అసలు ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగింది అనే దానిపైన రిపోర్ట్ కూడా రాసి రైల్వే బోర్డుకి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్ తో నందకుమార్, యలమంచిలి, రాజ్ న్యూస్.